అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనము తెలుసుకోబోయే విషయం ఏంటి అని అంటే రాబోయే 6 ఏప్రిల్ 2025 ఆదివారము నాడు వచ్చేటటువంటి శ్రీరామ నవమి రోజు ఇంట్లో పూజా విధానం ఏంటి అనేది చెప్తాను, చక్కగా వినండి. చూడండి, అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఇల్లును శుద్ధి చేసుకోండి. పసుపు నీళ్లతోని ఇల్లంతా కూడా శుద్ధి చేయాలి. ఎప్పుడు అని అంటే ముందే మీరు స్నానం చేశాక చేయాలి. ముందే చేస్తానంటే అది అవ్వదు. ముందు మీరు శుద్ధి అవ్వాలి, తర్వాత ఇల్లుని శుద్ధి చేయాలి. అందరూ కూడా బ్రహ్మముహూర్తంలో లేవండి. అంటే సూర్యుడు ఉదయించక ముందే ఫ్యామిలీ అంతా కూడా లేచి తలస్నానము చేసుకొని సూర్య భగవంతుడికి నమస్కారం చేసుకోండి. తర్వాత ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోండి. దాంట్లో పసుపు, అదేవిధంగా నీళ్లు, గోపంచకం కలుపుకొని ఒక పువ్వుతోని ప్రోక్షణ చేసేయండి. ఇల్లంతా కూడా శుద్ధి అయిపోతుంది. ఓకేనా? ఇలా చేయండి. తర్వాత ఏం చేస్తారు అని అంటే ఇంట్లో పూజా గది ఉంటుంది కదా, అక్కడ ఫోటో పెట్టుకోండి. సీతారాముల వారి యొక్క ఫోటో ఉంటుంది. లేదు అని అంటే తెచ్చుకోండి. లేదు అని అంటే విగ్రహాలు ఉంటాయి. విగ్రహాలు పెట్టుకున్నా సరే అద్భుతం, అది కూడా పెట్టుకోవచ్చు. ఒక టేబుల్ లాంటిది ఏర్పాటు చేసుకోండి. టేబుల్ పైన ఒక చిన్న వస్త్రం పరిచి దానిపైన బియ్యము పోసి దానిపైన మామూలుగా ఫోటో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే కనుక మంచిగా చాలా బాగుంటుంది. అలానే చెయ్యండి. అదేవిధంగా ముందుగా మనం ఎటువంటి పూజ చేసినా సరే ఏం చేస్తాం? గణపతి పూజ చేస్తాం కదా, గణపతి పూజ చేయండి. గణపతికి ముందుగా మీరు ఏం చేస్తారు అని అంటే నుదుటికి బొట్టు పెట్టుకోండి. నుదుటికి బొట్టు పెట్టి దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత ముందుగా ఆచమనం చేసుకోండి. ఆచమనం చేసుకున్న తర్వాత మీ గోత్రనామాలు ఉంటాయి కదా, మీ గోత్రనామాలు అంటే ఇలా చేస్తే గనక ఏంటి అని అంటే మీకు ఇంట్లో శుభ ఫలితాలు పొందుతారు. ఉద్యోగం కానివ్వండి, ఉద్యోగంలో వ్యాపారంలో పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది. విశేషంగా ఇంట్లో ఆయురారోగ్యాలు బాగుంటాయి. ఇవన్నీ కూడా చేయాలి. పూజా విధానం క్రమముగా బాగా చేయాలన్నమాట. ఒక పద్ధతి ప్రకారం చేయాలి. అప్పుడే మనకు ఫలితం, రిజల్ట్ త్వరగా వస్తుంది, బాగా వస్తుంది. మనస్సుతోని కూడా చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఆ రోజున ముందుగా మీరు పూజలో వెళ్దాం. ఆచమనం చేసుకోండి. ఆచమనం చేసుకున్న తర్వాత దీపం వెలిగించండి. మీ గోత్రనామాలు ఏవైతే ఉంటాయో ఆ గోత్రనామాలు మీ మనసులోనే చెప్పుకోండి. మీ గోత్రం ఏదైతే ఉంటుందో తర్వాత ఫ్యామిలీ పేర్లను అంతా కూడా చెప్పాలి. చెప్పుకున్న తర్వాత గణపతి పూజ సమాప్తం చేయాలి. ఎలా అంటే నీళ్లు ప్రోక్షణ చేయాలి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, ఈ పంచామృతాలు మాత్రం ఖచ్చితంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత స్వామిల వారి మీద ప్రోక్షణ చేయండి. తర్వాత పసుపు, కుంకుమ, అక్షంతలు, విడి పువ్వులు, అగరబత్తి, ఒక కొబ్బరికాయ, అదేవిధంగా చివరికి హారతి. ఎవరికి? ముందుగా ఇది గణపతికి చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, ఫిక్స్ చేసుకోండి, మైండ్లో బాగా గుర్తుండేటట్టుగా చూసుకోండి. అదేవిధంగా తర్వాత సీతారాముల వారి యొక్క పూజా విధానం ఏంటి అనేది చెప్తాను, చక్కగా వినండి. అయితే ముందుగా మనము ఆహ్వానం చేయాలి స్వాముల వారిని. కాబట్టి అక్షంతలు తీసుకొని 5 సార్లు ఆ యొక్క పాదాల దగ్గర వేయండి. సీతారాముల వారి యొక్క పాదాల దగ్గర వేయాలి అక్షంతలు వేసిన తర్వాత స్వాముల వారిని కూడా నీళ్లతో ప్రోక్షణ చేయండి. పంచామృతాలతో ప్రోక్షణ చేయండి. ప్రోక్షణ చేసిన తర్వాత పసుపు, కుంకుమ, అక్షంతలు, విడిపూలు, సీతారాముల వారి యొక్క అష్టోత్తర పూజ చేయండి. సీతమ్మ వారివి, అదేవిధంగా రాముల వారివి అష్టోత్తరం ఉంటుంది కదా, అష్టోత్తరం చదువుకుంటూ విడిపూలతో వేస్తూ ఉండాలి. ఆ విడిపూలు లేకపోతే కనుక అక్షంతలు కూడా వేయచ్చు. అలా అష్టోత్తరము చేయాలి. అదేవిధంగా ధూపము, నైవేద్యము, వడపప్పు, పానకం ఖచ్చితంగా చేయాలి. స్వాముల వారిని నైవేద్యంగా మీకు ఇష్టంగా ఏదైనా సరే చేయొచ్చు. పులిహోర ఏదైనా సరే నైవేద్యం విశేషంగా చేసి స్వాముల వారిని నివేదించవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. అలా నైవేద్యం సమర్పించాలి. అదేవిధంగా అలా సమర్పించిన తర్వాత తాంబూలం ఉంటుంది. 2 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటిపండ్లు అలా తీసుకొని స్వాముల వారిని సమర్పించండి. వస్త్రం కూడా పెట్టాలి. ఒక చిన్న బ్లౌజ్ పీస్ లాంటిది తీసుకొని అదేవిధంగా దాంట్లో 2 వక్కలు, 2 తమలపాకులు, 2 పండ్లు తీసుకొని స్వాముల వారి దగ్గర పెట్టేసేయండి. తాంబూలం లాగా. ఇంటికి వచ్చారు కదా, మీ ఇంటికి వచ్చారు కాబట్టి వాళ్ళని తాంబూలం ఇయ్యాలి కదా, కాబట్టి అలా చేయాలి. చివరిగా హారతి ఇవ్వాలి. అలా హారతి ఇచ్చిన తర్వాత ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత స్వాముల వారిని వేడుకోండి. ఓకేనా? ఎలా వేడుకోవాలి అని అంటే ముందుగా ఈ మంత్రం మాత్రం ఖచ్చితంగా చెప్పుకోండి. చివరికి చెప్పుకోవాలి.
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనేటటువంటి ఈ మంత్రాన్ని ఒక్కసారి చివరికి చెప్పుకోండి. తర్వాత ఏం చేస్తారు అని అంటే ఈ పూజ అంతా కూడా అయిపోతుంది. సాష్టాంగ నమస్కారం చేసుకోండి. మీకు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వాలని కోరుకోండి, ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం రావాలని కోరుకోండి. అదేవిధంగా ఏదైనా సరే కోరిక కోరుకోండి. విశేషంగా స్వాముల వారు అసలు మీరు అడగాల్సిన అవసరమే లేదు, అతను ఇచ్చేస్తాడు. అతనికి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో తెలియదా? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి అన్ని తెలుసు, మీరు విశేషంగా స్వాముల వారిని కోరుకున్నా సరే ఇస్తాడు. కాబట్టి విశేషంగా ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు. అదేవిధంగా ఏం చేస్తారు అని అంటే ఆ రోజున ఖచ్చితంగా రామాయణం చదవండి లేదా వినండి. ఇది మాత్రం మర్చిపోకండి. అందరికీ కూడా తెలియజేయండి. ఇవన్నీ కూడా చేస్తే గనక మీరు విశేషంగా ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి. తద్వారా అందరూ కూడా తెలుసుకొని పూజా విధానం తెలుసుకుంటారు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ స్వస్తి సర్వే జనాః సుఖినో భవంతు.